రైతు సోదరులకు నమస్కారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంటుకొండ మండలం రావికంపాడు గ్రామంలో లిక్కి నరసింహరావు గారి పొలంలో ఉన్నాము. వీరు 4 ఎకరాల్లో 1 ఎకరం సూపర్ విజేత నాటారు. అద్భుతంగా ఉంది. ఒకదాన్ని మించి ఒకటి ఈ రోజు చూసిన పొలాల అన్నిట్లో ఇంకా బాగుంది అనిపిస్తుంది. కాయ సైజ్ కానీ, కాయ క్వాలిటీ కానీ, హైట్ కానీ, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కానీ, సీడ్ బేరింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంది. మరింత విషయాన్ని రైతు మాటల్లోనే తెలుసుకుందాం. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంటుకొండ మండలం రైకంపాడు గ్రామంలో మేము గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం కొనసాగిస్తున్నాం. విత్తనాలు చూసాం కానీ ఈ సూపర్ విజేత మా పెట్రోల్ సాబు కళ్యాణ్ గారు, ఆని కళ్యాణ్ గారు, శ్రీ రామస్వామి ఏజెన్సీ కాడికి వెళ్తే మేము కావాల్సిన విత్తనాలు అడిగాము. లేదు 1 ఎకరం వేసి చూడు, నువ్వు దీనికి పెట్టుబడి నేను పెడతాను, నాకు ఇది కనుక నీకు పండగ పోతే నాకు పెట్టుబడి ఇవ్వక అనేసి బలవంతంగా నాకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆ ఎకరం నేను పెట్టాను. వైరస్లు కూడా రాలేదు. ఈ సంవత్సరం బాగుంది. తద్వారా పైనుంచి కింద నుంచి పైదాకా అదే కాపు, కాయ సైజు కానీ మాకు మంచిగా అనిపించిందండి. వచ్చే సంవత్సరం కూడా ఇదే విత్తనం వేద్దాం అనుకుంటున్నాం. ఇంకో ఎకరం పెంచేద్దాం అనుకుంటున్నాం. రైతులందరూ కూడా దీన్ని విత్తనాన్ని ఎంచుకొని వేసుకోగలరు కోరుతున్నాం. దీనికి తేడా ఏంటంటే అది కాపు ఆగట్లేదండి. ఇది కాపు వచ్చిన పోత వెంపటే కాపుగా తయారవుతుంది. కాయ సైజు కానీ, పరిణామం కానీ, రంగు కానీ అన్ని విధాలుగా మంచిగా ఉందండి. ఇది పర్వాలేదు. రైతులు అయితే దీన్ని ఎంచుకోవచ్చండి. సుమారుగా 25 క్వింటాలు రావచ్చు అనుకుంటున్నాం. ఈ పూత మొత్తం కాయగా ఏర్పడితే వాటికి 30 క్వింటాలు రావచ్చు అనుకుంటున్నాం. ప్రతి రైతు 5 ఎకరాలు వేసుకోవాలి. రైతు 2 ఎకరాలు పెట్టుకోవచ్చు. దీన్ని చాలా మంది వచ్చి చూసి వెళ్తున్నారండి రైతులు. మాతోటి కాకుండా ఇంకా మా పక్కన రైతులు కూడా వేశారు. వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఇప్పుడు చూస్తామండి. మీరు కూడా చూడొచ్చు. అందరూ విత్తనం అడుగుతున్నారు. ఏం విత్తనం ఏంటంటే కర్షిక సీడ్స్ వారిది విజేత సూపర్ విజేత వేసాము అని చెప్పాము. వాళ్ళు ఇచ్చినందుకు మేము వేసినందుకు మంచి ఫలితాలు ఉన్నాయి. పర్లేదు అనుకుంటున్నాం. రైతులు కూడా చూసి వెళ్తున్నారు ఏం విత్తనం పెట్టండి ఏందని. ఇంత మంచి విత్తనాలు మాకు అందజేసినటువంటి కర్షిక సీడ్స్ వారి సూపర్ విజేత వాళ్ళ మొత్తానికి మళ్ళీ ప్లస్ మా షాపు వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటామండి. ధన్యవాదాలు.